హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్తో హాజరైపోయాను. సో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక, రాత్రి 12 గంటల సమయం ఒక తండ్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. సో ఆ ప్రశాంతమైన నిద్రలో కూడా కొంచెం మెలకువ, ఎందుకంటే కొడుకు ఇంకా ఇంటికి రాలేదు అనేసి చెప్పేసి అతని మొబైల్ ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అయిన వెంటనే ఎవరా అనే గబుక్కని లేచి చూసి ఆ ఫోన్ చూసి కొడుకు అనేసరికి, నాన్న చెప్పు, ఏంటి వచ్చేసావా అంటే, లేదు నాన్న, నా కారు ఏదో ఒక గుంతలో పడిపోయింది నాన్న, ఇక్కడంతా చుట్టుపట్ల వాటర్ ఉన్నట్లుంది, ఫుల్ ఫాగ్ ఉంది, నాకేం కనిపించట్లేదు, నాకేం తెలియట్లేదు నేను ఎక్కడ పడ్డానో, నాన్న నన్ను కాపాడు నాన్న, నాకు చనిపోవాలని లేదు, ప్లీజ్ నన్ను కాపాడు అనేసి అంటే, ఎక్కడ నాన్న అంటే, ఇక్కడే మన ఇంటి ముందునే జస్ట్ ఒక్క ఫర్లాంగ్ దూరంలో ఆ టర్నింగ్ ఉంది కదా, ఆ టర్నింగ్ దగ్గర నాన్న అనేసి అంటే, సరే నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు, నేనున్నాను, నేను వస్తున్నాను నాన్న అనేసి చెప్పేసి తండ్రి ఫోన్ పెట్టేసి ఓకే పోలీసులకి, ఫైర్ బ్రిగేడ్ వాళ్ళకి అండ్ రెస్క్యూ టీమ్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పేసి హడావిడిగా ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి వెళ్తాడండి తండ్రి వాళ్ళందరితో. ఇది ఇక్కడికి ఇలా ఉంటే, అసలు ఆ అబ్బాయి ఎందుకు అలా పడిపోవాల్సి వచ్చింది, ఏమైంది అబ్బాయికి అంటే కనుక, ఆ అబ్బాయి 27 ఇయర్స్, 27 సంవత్సరాలు, పేరు యువరాజ్ మెహతా. ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటూ గురుగాంలో ఇంటికి వస్తున్నాడు, నోయిడా సెక్టర్ నంబర్ 150. ఓకే, ఇంటికి వస్తున్నాడు, ఇంకొక 2 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాడు అనగా ఒక 90 degrees కర్వ్ ఉందండి, స్పీడ్గానే వస్తున్నాడు. ఎంత ఫాగ్ ఉందంటే ఎదురుగా మనిషి నుంచున్నా కనిపించదు. సో అంత ఫాగ్లో ఆ అబ్బాయి వస్తున్నాడు. ఆ టర్నింగ్ తీసుకునేటప్పుడు టర్న్ తీసేసుకున్నాడు, యథావిధిగా తిన్నంగా వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ పిట్లో పడిపోయాడండి. ఆ అబ్బాయి నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి, 30 feet లోతు ఆ పిట్. సో అందులో పడిపోయాడు. కానీ ఏమాత్రం ధైర్యం మాత్రం ఆ అబ్బాయిది తగ్గలేదు. ఆ అబ్బాయి వెంటనే ఫోన్ తీసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో లైన్లోనే ఉన్నాడు. ఈలోపు కారులోంచి బయటకు వచ్చేసి కారు రూఫ్ మీదకి ఎక్కి రూఫ్ మీద నుంచి వాళ్ళ నాన్నతో కాంటాక్ట్లో ఉంటూనే ఆ అబ్బాయి మొబైల్ తాలూకు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి అది చూపిస్తూ ఉన్నాడు, నేను ఇక్కడున్నాను అనేసి చెప్పేసి లొకేషన్కి. ఆ అబ్బాయి చుట్టూరా కూడా 150 మంది ఉన్నారండి. ఈ ఫైరు, పోలీసు అండ్ రెస్క్యూ టీములతో కలిపి 150 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోని వీడియోలు తీస్తున్నారు, ఎవ్వరూ సాహసం చేయలేరు. రెస్క్యూ టీం దేనికుంటుందండి, వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు, ఒక తాడు ఉందంటే, లైఫ్ జాకెట్లు ఉన్నాయి, బోట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే మా డిపార్ట్మెంట్ కాదు అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్కి మనం ఎలాగైతే వెళ్ళి మన బాధ చెప్పుకుంటే, ఇది మా పరిధిలోకి రాదమ్మా, మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పేసి ఎలా తిప్పుతారో అలాగా దీంతో నవ్వదు, దాంతో నవ్వదు, మా దగ్గర ఇది లేదు, మా దగ్గర అది లేదు, అరే ఇది చాలా చలిగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంది, -degreesలో ఉంది, మేం కింద దిగితే మా ఆరోగ్యం పాడైపోద్ది, ఇలా అనుకుంటూ 2 గంటలు గడిపేశారండి. ఈ 2 గంటలు కూడా ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించాడంటే వాళ్ళ డాడీతోని కాల్లో నుండి, డాడీ ఈ కారు మునిగిపోతుంది కొంతసేపట్లో, నన్ను కాపాడండి, నాకు చనిపోవాలని లేదు అని చెప్పేసి ఫ్లాష్ లైట్ వేస్తున్నా కానీ ఎవ్వరూ కూడా, రెస్క్యూ టీం కూడా సాహసం చేయలేదు. ఆఖరికి ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ అబ్బాయి వాళ్ళందరినీ తోసుకొని ముందుకు వచ్చి నడుంకి తాడు కట్టుకొని దూకి అందులోకి ఒక అరగంట వెతకడి. ఈ లోపలనే కారు మునిగిపోయింది, ఆ అబ్బాయి మునిగిపోయాడు. అండ్ ఆ అబ్బాయి, ఈ ఫ్లిప్కార్ట్ అబ్బాయి అరగంట వెతికి ఆఖరికి ఎవరినైతే యువరాజ్ ఉన్నాడో యువరాజుని బయటికి తీసుకొచ్చాడండి. కానీ అప్పటికే పాపం మా అబ్బాయి చనిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం. దీంట్లో ఎవరిని నిందించాలి? 4 రోజుల తర్వాత కారును బయటికి తీశారండి, 4 రోజుల తర్వాత.
అండ్ ఆ తండ్రి బాధ ఇంత అంత కాదు, కళ్ళ ముందు కొడుకు 2 గంటల టైం ఉందండి జనాల దగ్గర. ప్రతి ఒక్కరు కూడా వీడియో తీసుకోవాలని చూశారు తప్ప ఎవ్వరు కూడా. రెస్క్యూ టీం దగ్గర స్విమ్మర్స్ ఉండరా అండి? రెస్క్యూ టీం ఎందుకు అసలు? పోలీసులు ఎందుకు అసలు? ఇంకొక నిజం మీకు చెప్పాలంటే, ఏ అబ్బాయి అయితే ఈ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఉన్నాడో ఆ అబ్బాయి దూకి ఆ అబ్బాయిని కాపాడడానికి ప్రయత్నించి ఆ అబ్బాయి శవాన్ని ఏదైతే బయటికి తీసుకొచ్చాడో, బాడీని ఏదైతే బయటికి తీసుకొచ్చాడో, ఆ అబ్బాయి మీడియాతో మాట్లాడి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఏంటి మన సమాజం ఎట్టెళ్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే, నోయిడా పోలీసులు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ అబ్బాయికి కొంచెం దేహశుద్ధి చేసి, నువ్వు ఇలా చెప్తే అవ్వదు, నువ్వు ఇలా చెప్పకూడదు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులు ప్రయత్నం చేశారు, 101% లాస్ట్ మూమెంట్ కూడా పోలీసులు ప్రయత్నం చేశారని చెప్పాలి, లేదంటే నీ పని అయిపోద్ది అని చెప్పేసి ఆ అబ్బాయిని బెదిరించారంట. అయినా కానీ ఆ అబ్బాయి సరే సరే అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియాతో యథార్థం అంతా చెప్పేశాడు. ఇలాగుంది మన సమాజం, నన్ను పోలీసులు తీసుకెళ్ళి బెదిరించారు అని చెప్పేసి. కనీసం అక్కడ టేక్ డైవర్షన్ అన్న బోర్డ్స్ ఉంటాయి చూడండి, ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బోర్డ్స్ పెడతారు, ఆ బోర్డ్స్ లేవు, ఎల్లో టేప్ వేస్తారు, ఇటు రావద్దు, ఇటు ప్రమాదం ఉండి డేంజరస్ అని చెప్పేసి. అది కానీ ఏమీ లేదండి, ఏమీ లేదు అక్కడ. ఆ అబ్బాయి ఆ ఫాగ్లోని రయ్యమని వచ్చి అందులోకి వెళ్ళిపోయాడు. ఒక నిండు ప్రాణం ఈరోజు బలైపోయింది. దీనికి కారణం ఎవరు? ఇంతకుముందే కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోని మీడియా మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాము, ఇక్కడ ఈ నీళ్లు చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ సొసైటీ అండి. ఆ అబ్బాయి కూడా ఒక 10 నిమిషాలు కాదు, ఒక 2 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోయేవాడంట. చుట్టుపక్కల కూడా ఇన్ని కాలనీస్ ఉన్నాయి, ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంతమంది నివసిస్తున్నారు. సో ఎప్పటికైనా ఇది మాకు డేంజరే, దీనికి ఏదన్నా చెయ్యండి, ఈ నీరు ఇక్కడి నుంచి తీసేసేయండి, తోడేసేయండి, లేకపోతే ఏమన్నా చేయండి అని చెప్పేసి చాలా అర్జీలు పెట్టుకున్నారంట. ఈ ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం చూడండి. ఇప్పుడు మాత్రం అందరూ వస్తారు సానుభూతి చూపించడానికి, మాట్లాడడానికి మీడియాలోని. మీరు మాత్రం ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఎంత బాధాకరమైన సంఘటన ఇది. వాళ్ళ తండ్రి వీళ్ళందరి మీద కూడా కేసు వేసి గట్టిగా ఇది చేయాలండి. నేనైతే అదే కోరుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అన్నది మీరు కామెంట్స్లో పెట్టండి. రేపు మళ్ళీ కలుసుకుందాం ఇంకొక కొత్త స్టోరీతో. అంతవరకు బాయ్.